అందరికీ నమస్కారం. ఎంఎస్ ట్యుటోరియల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తెలుగు డే 2లో భాగంగా మనం ధ్వన్యోత్పత్తి, వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. దీంట్లో ప్రథమంగా ధ్వని అంటే ఏంటో తెలుసుకోవాలి. ధ్వని అంటే మానవుని యొక్క వాక్ అవయవాల నుండి ఉత్పన్నమై భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దం ధ్వని. ఏంటంటే మానవుని యొక్క వాక్ అవయవాలైనటువంటి కంఠం, నోరు ఇలాంటి అవయవాలన్నిటి నుండి ఉత్పన్నమైనటువంటి భాషా విజ్ఞానానికి ఉపయోగపడాలి. భాషా విజ్ఞానానికి ఉపయోగపడాలి. లేదంటే ఎలా పడితే అలా మాట్లాడేసిన వేరు ధ్వనులు క్రియేట్ చేస్తే అన్ని ధ్వనులు అయితే అవ్వవు. వాటికి భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దం ధ్వని అవుతుంది. అయితే ఈ ధ్వని గురించి ఒక వ్యాకరణకారుడు చెప్పినటువంటి ఒక మాట చూద్దాం. అర్థవంతమైన కంఠధ్వనుల సమాహారమే భాష. అర్థవంతమైనటువంటి కంఠధ్వనుల సమాహారమే భాష. సైమన్ పాటర్ అనే ఒక వ్యాకరణకారుడు, శాస్త్రకారుడు మనకి తెలియజేశారనమాట. ఈ నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ధ్వన్యోత్పత్తి, వర్ణోత్పత్తిలో మీకు ఈ వర్ణోత్పత్తి గురించి మన తెలుగు టెక్స్ట్ బుక్ 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 24లో ఇవ్వడం జరిగింది. మరి ఈ వర్ణోత్పత్తి బాగానే ఉంది సార్, ఈ ధ్వన్యోత్పత్తి ఎందుకంటే మనం నేను చెప్పుకున్నటువంటి గత వీడియోలో చెప్పుకున్నటువంటి డే 1 తెలుగులో చెప్పుకున్నటువంటి వర్ణమాలలోకి ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇది తెలుసుకోవడం ద్వారా ఈ బిట్లు మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ అంశం మనకి తెలుగు మెథడాలజీలో కూడా రావచ్చు, ఖచ్చితంగా తెలుగు మెథడాలజీలో వస్తుంది. కాబట్టి ధ్వన్యోత్పత్తి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. అందులో మొదటిదైనటువంటి ఈ ధ్వని, ఇంకొకసారి ఈ నిర్వచనం చూడండి. మానవుని వాక్ అవయవాల నుండి ఉత్పన్నమై భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దం ధ్వని అన్నమాట. నెక్స్ట్, ఇక ఈ శబ్దాల నుంచి పుట్టిందే వర్ణం. ఏమిటది? వర్ణం అనేది మనకి ఉత్పన్నమైందనమాట. అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటారు. అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అని అంటారు. అంటే ఉదాహరణకు చూద్దాం. బాట, పాట. ఇక్కడ శబ్దపరంగా రెండు ఒకే విధంగా అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అని పిలుస్తారు. ఒక ఉదాహరణ చూద్దాం దీనికి. బాట, పాట శబ్దపరంగా రెండు ఒకేలాగా ఉన్నా కానీ బా, పా అనే అక్షరాల యొక్క అర్థ భేదాలు అనేవి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా కనిష్ట ధ్వని రూపం ఏది? అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అని పిలుస్తాం మనం. నెక్స్ట్, ఈ ధ్వని కానీ ఈ వర్ణం కానీ ఇవన్నీ ధ్వన్యోత్పత్తి స్థానాల నుంచి మనకి ఉత్పన్నం అవుతాయి అన్నమాట. ఆ ధ్వన్యోత్పత్తి స్థానాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. స్థానం అంటే ధ్వని పుట్టే ప్రదేశం. ఇవి కంఠం, తాలువు, మూర్ధం, దంతమూలం, పై పెదవి ఇలాంటివి అన్నమాట. ధ్వని పుట్టే ప్రదేశాలు ఏమిటండి? కంఠం, తాలువు, మూర్ధం, దంతమూలం, పై పెదవి. ఇవి మనకి కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఈ కంఠం అనేది మనకి ఎక్కడా కదలకుండా స్థిరంగా ఒక చోటే ఉంటుంది. నెక్స్ట్, తాలువు, దవడ. ఇవి అటు ఇటు కదులుతూ ఉండవు, మనకి స్థిరంగానే ఉంటాయి. నెక్స్ట్, మూర్ధము అంటే అంగిలి యొక్క పైభాగాన్ని మూర్ధము అని పిలుస్తారు. మరి యొక్క స్థాన అంశం వచ్చేసరికి దంతమూలం. ఏమిటండి? దంతమూలం. ఈ దంతమూలం అంటే దంతాలు ఆవిర్భవించడానికి భాగమైనటువంటి మూల అంశాన్ని, దంతాల యొక్క మూల భాగాన్ని దంతమూలం అని పిలుస్తారు. ఇక ఇంకొక అవయవం వచ్చేసరికి పై పెదవి. ఈ పై పెదవి కూడా మనకి కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఇలా స్థిరంగా ఉండే వాటిని స్థానాలు అంటారు. ఇవే ధ్వని పుట్టే ప్రదేశాలు. నెక్స్ట్, ధ్వన్యోత్పత్తి స్థానాల్లో రెండో అంశం ఏమిటంటే కరణాలు కదులుతూ కంఠం నుండి వచ్చే గాలిని మారుస్తూ స్థానాన్ని తాగుతాయి. కరణం ఏం చేస్తుందండి?
కరణాలు కదులుతూ కంఠం నుండి వచ్చే గాలిని మారుస్తూ స్థానాన్ని తాకుతాయి. ఇవి కదలికలతో ఉంటాయి అన్నమాట. ఇవి కదులుతూ ఉంటాయి. ఇవి కదిలించకపోతే ఈ స్థానం నుండి వచ్చే అక్షరాలు అనేవి మనకి పలకడానికి బయటికి రావు. ఇవి కదులుతూనే ఉండాలి. వీటిలో ముఖ్య అవయవాలు వచ్చేసరికి ఏముంటాయంటే నాలుక, దీన్ని జిహ్వా అని కూడా పిలుస్తారు. నాలుక జిహ్వా అని పిలుస్తారు. రెండవది కింది పెదవి, దీనిని ఈ కింది పెదవిని ఏమని పిలుస్తారంటే ఓష్ట్యము అని పిలుస్తారు. ఓష్ట్యము అని పిలుస్తారు. ఇక మూడవది వచ్చేసరికి గలగర్తం, కంఠబిలం. ఇవన్నీ కదులుతూ, ఈ కంఠబిలం అనేది మనకి ఇక్కడ కదులుతూ కనిపిస్తుంది చూడండి, దాన్ని కంఠబిలము అని పిలుస్తారు. దాని ఇంకొక పేరు వచ్చేసరికి గలగర్తం. ఈ మూడు అంశాలు కర్ణాలుగా ఉండి స్థానం నుంచి పుట్టే ధ్వనులని వాటి యొక్క మార్గాన్ని మారుస్తూ మనకి ధ్వనులను ఉత్పత్తి చేయడానికి ఈ కర్ణాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక మూడో అంశం ఏమిటంటే ధ్వన్యుత్పత్తి స్థానాల్లో ప్రయత్నం. స్థాన కర్ణాలను సంయోగించేదే ప్రయత్నం. స్థాన కర్ణాలను రెండు ఉపయోగించి చేసేదే ప్రయత్నం. ఇప్పుడు మనకు ఒక మాట మాట్లాడాలన్నా, మన నోటి నుంచి ఒక శబ్దం రావాలన్నా ఈ ప్రయత్నం అనేది జరుగుతూ ఉండాలి. స్థాన కర్ణాలు రెండింటినీ సంయోగించాల్సిందే. స్థానం కదులుతూ కర్ణం కదలకుండా ఉంటే అది ఉపయోగం ఉండదు. స్థానం అలానే ఉండి కర్ణం కదలకుండా ఉన్నా కానీ మనకు ఎలాంటి శబ్దాలు రావు. ఈ ప్రయత్నంలో గాలి ఊపిరితిత్తుల నుండి కంఠబిలాన్ని చేరుకొని కంఠబిలం ద్వారా పెదవులకి వెళ్ళి పొందే మార్పునే ప్రయత్నం అని పిలవాలి. ఏమిటండి? గాలి ఊపిరితిత్తుల నుండి కంఠబిలం చేరుకొని అక్కడ నుండి పెదవులకు పొందే మార్పుని మనం ప్రయత్నము అని పిలుస్తారు. ఇక ఇప్పుడు చూసాం కానీ మనం ధ్వన్యుత్పత్తి స్థానాలు అంటే, ధ్వని అంటే నిర్వచనం చూశారు, వర్ణం అంటే నిర్వచనం చూశారు. ఇక ఈ ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. ఇక మనం వర్ణోత్పత్తి స్థానాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ వర్ణోత్పత్తి స్థానాలు మొత్తం 9 ఉంటాయండి. ఈ వర్ణోత్పత్తి స్థానాలు మొత్తం 9 ఉంటాయి. ఇక వర్ణోత్పత్తి స్థానాల్లోకి వచ్చేసరికి ఇవి 9 రకాలు ఉంటాయి. అవి ఒకటి కంఠ్యాలు. కంఠ్యాలు అంటే కంఠం నుంచి పుట్టే అక్షరాలన్నింటినీ మనం కంఠ్యాలు అని పిలుస్తాం. కంఠం నుంచి ఉచ్చరించబడే అక్షరాలన్నింటినీ కంఠ్యాలు అని పిలుస్తారు. ఇవి మన అచ్చుల్లో వచ్చేసరికి ఆ. ఇక హల్లుల్లోకి వచ్చేసరికి కావర్గం. కావర్గం అంటే నిన్న వర్గాలు చెప్పుకున్నాం కదా మనం, గత వీడియోలో చూడండి ఒకసారి, మీకు అనుమానాలు ఉంటే. ఆ కావర్గంలో ఉన్నటువంటి ఖ, ఖ, గ, ఘ, ఇన్య వాటితో పాటు హ, విసర్గ అనే అక్షరాలు ఈ కంఠ్యాలకి కిందకి వస్తాయన్నమాట. ఈ కంఠ్యాలు అంటే ఏంటి? కంఠం నుంచి ఉద్భవించేవి అన్నమాట. నెక్స్ట్ రెండొక అంశం వచ్చేసరికి తాళవ్యాలు. తాళవ్యము, తాలువు అంటే దవడ అని అర్థం. తాలువు అంటే దవడ అని అర్థం. ఇవి దవడల నుంచి మనకి ఉద్భవిస్తాయి కాబట్టి, ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని తాళవ్యాలు అని అనిపిస్తారు. వీటిలో తాళవ్యాచ్చులు వచ్చేసరికి ఈలను తాళవ్యాచ్చులు అని పిలుస్తారు. ఇక హల్లుల్లోకి వచ్చేసరికి చావర్గ అక్షరాలన్నింటినీ తాళవ్యాలు అని పిలుస్తారు. వీటితో పాటు యా, శ అనే అక్షరాలు ఈ తాళవ్యాల కింద వస్తాయన్నమాట. ఇక మూడో అంశమైనటువంటి మూర్ధన్యాలు. ఇందాక మనం ధ్వన్యుత్పత్తి స్థానాల్లో కూడా మూర్ధం గురించి చెప్పుకున్నాం. మూర్ధం అంటే అంగిలి, అది నోటి యొక్క పైభాగాన్ని అంగిలి అని పిలుస్తారు. నోరు యొక్క పైభాగాన్ని అంగిలి అని పిలుస్తారు. ఆ అంగిలి నుంచి ఉద్భవించాయి కాబట్టి వీటిని మూర్ధన్యాలు అంటారు. నాలుక వెళ్ళి ఆ అంగిలిని తాకుతూ ఉంటుందన్నమాట. వీటిలోకి వచ్చేసరికి ఈ మూర్ధన్యాచ్చులు వచ్చేసరికి రూలు. ఏమిటండి? రూలుని మూర్ధన్యాచ్చులు అని పిలుస్తారు. ఇక హల్లుల్లోకి వచ్చేసరికి టా వర్గం అక్షరాలు మొత్తం ఈ మూర్ధన్యాల కింద వస్తుంది. టా వర్గ అక్షరాలన్నీ. ఇక మరొక కొన్ని అక్షరాలు చూస్తే రా, ష అనే అక్షరాలు ఈ మూర్ధన్యాల కిందకి వస్తాయి. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామండి? కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఈ 3 చెప్పుకున్నాం కదా. మరొక అంశం వచ్చేసరికి దంత్యాలు. దంతాల నుండి పుట్టేవే దంత్యాలు. దంతాల నుండి పుట్టేవే దంత్యాలు అని పిలుస్తారు. వీటిలో దంతాల పాత్ర అధికం కాబట్టి వీటిని దంతాలు టచ్ చేయకుండా మనం మాట్లాడలేము. దంతాలకి పని చెప్పకుండా వీటిని మనం ఎలాగానూ ఉచ్చరించలేము అన్నమాట.
వీటిలో ఒక ముఖ్యమైన అంశం ఉందండి, అది మీకు ఈరోజు చెప్తాను. నిన్న గత వీడియోలో జరిగినటువంటి ఈ 4 అక్షరాలు, గత వీడియోలో మెన్షన్ చేసినటువంటి వర్ణమాలలో ఉన్నటువంటి ఈ 4 అక్షరాలు మనకి ఇప్పుడు వ్యవహారికంలో లేవు కదా, ఉపయోగంలో లేవు కదా, వీటి నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనుకోవచ్చు. గత ప్రీవియస్ టెట్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో వీటి గురించి ఇవ్వడం జరిగింది. వీటిలో ఈ చా జాలను ఇచ్చి వీటిని ఏమని పిలుస్తారు? కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఇలా ప్రశ్నలు ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారుగా, వీటిని దంత్య ఛాజ్యాలు అని పిలుస్తారు. వీటిని ఏమని పిలుస్తారండి? దంత్య ఛాజ్యాలు. ఇవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 24లో ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చారండి? ఇది పేజ్ నెంబర్ 24లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు అవన్నీ ఆ టెక్స్ట్ బుక్ని ఎదురుపెట్టుకొని చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ దంత్యాల్లో లూలు, చాజాలు మాత్రమే కాకుండా తా వర్గ అక్షరాలన్నీ ఈ దంత్యాల కిందే వస్తాయి. థ, థ, ద, ధ, న, లా, స అనే అక్షరాలు ఈ దంత్యాల కింద వస్తాయి. ఇక ఇంకొక అంశం వచ్చేసరికి ఓష్ట్యాలు. ఓష్ట్యము అనగా పెదవి. ఓష్ట్యము అనగా పెదవి. వీటిలో ఈ అక్షరాలు పుట్టడానికి కారణం పెదవులు అన్నమాట. ఈ పెదవులను కదిలించకుండా మనం వీటిని కదిలించకపోతే ఆ అక్షరాలని మనం పలకలేమన్నమాట. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీకే అర్థమవుతుంది వీటి కదిలించగలుగుతామో లేదో అని. ఆ అక్షరాలు వచ్చేసరికి ఓష్ట్యాచ్చులు. తెలుగులో ఓష్ట్యాచ్చులు. మీకు వచ్చే ప్రశ్నాపత్రాల్లో ఇలా కూడా అడగచ్చు. ఎలా అడుగుతారంటే, ఓష్ట్యాచ్చులు ఏవి కింది వాటిలో, లేదా కింది వాటిలో ఓష్ట్యాలకు సరికాని వరుసలు ఏమిటి అనే ప్రశ్నలు మీకు రావచ్చు. ఓష్ట్యాలు అంటే ఓష్ట్యాచ్చులు వచ్చేసరికి ఊ. ఇక హల్లుల్లో వచ్చేసరికి పావర్గం మొత్తం ఓష్ట్యాల కిందే వస్తుంది. ఎందుకంటే వీటిని పలకడంలో పెదవుల పాత్ర ఒకసారి గమనించండి. పా, ప, బ, బ, మ. ఈ పెదవులు తాగకుండా వీటిని పలకలేం కాబట్టి వీటిని ఓష్ట్యాలు అంటారు. ఇవి ఇక్కడి నుంచే ఉచ్చరించబడతాయి. ఇక ఇంకొక అంశం వచ్చేసరికి అనునాసికాలు. ఇన్య, ఇని, నా, మా అనే అక్షరాలు అనునాసికాలు అని పిలుస్తారు. నిన్న మనం హల్లుల్లో విభాగాల్లో చెప్పుకున్న అనునాసికాలు అంటే ఇవి ఇక్కడ ఎందుకు రాశారు సార్ అంటే, వర్ణోత్పత్తి. ఈ వర్ణాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయో చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. ఇవి మన యొక్క నాసికం అంటే ముక్కు ద్వారా గాలిని బయటకు వదులుతూ పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికాలు అని పిలుస్తారు. ఒక్కసారి వీటిని గుర్తుపెట్టుకోండి. గత ప్రీవియస్ ప్రశ్నాపత్రాల్లో వీటిని ఇవ్వడం జరిగింది. ఇన్య, ఇని, అన, నా, మా అనే అక్షరాలని అనునాసికాలు అని పిలుస్తారు. ఇక మరొక అంశం వచ్చేసరికి కంఠతాళవ్యాలు. కంఠము ప్లస్ తాలువు. తాలువు అంటే ఏంటి? దవడ. ఈ కంఠము తాలువు రెండు కలిపి మనం ఉచ్చరిస్తాం కాబట్టి వీటిని కంఠతాళవ్యాలు అంటారు. వీటి కింద వచ్చే అక్షరాలు వక్రాలు లేదా వక్రాలు అని చెప్పుకున్నాం మనం నిన్న వర్ణమాలలో. అలాంటి ఆ అక్షరాలు వచ్చాయి. ఏ, ఐ అనే అక్షరాలని కంఠతాళవ్యాలు అంటారు. వీటిని పలికేటప్పుడు చూడండి, ఏ, ఐ. వీటిలో తాలు అయినటువంటి దవడ, కంఠము రెండు మిళితమై సంయుక్తమై వస్తున్నాయి కాబట్టి వీటిని కంఠతాళవ్యాలు అని పిలుస్తారు. ఇక మరొకటి చూస్తే కంఠోష్ట్యాలు. వీటిలో కంఠము ప్లస్ ఓష్ట్యము. కంఠం అంటే మనకు తెలుసు, ఓష్ట్యం అంటే పెదవి. ఈ రెండింటి యొక్క మిళితం చేసుకొని ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని కంఠోష్ట్యాలు అని పిలుస్తారు. అవేమిటంటే ఓ, ఔ అనే ఈ అక్షరాలని కంఠోష్ట్యాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కంఠోష్ట్యాలు అని పిలుస్తారు. ఇక చివరిది దంత్యోష్ట్యం. దంతము ప్లస్ ఓష్ట్యము. దంతము ప్లస్ పెదవి. ఈ రెండింటిని కలిపి వాడేదే వ. ఇక్కడ మన పళ్ళు అనేవి, ఇక్కడ నాలుక అనేవి పళ్ళకొచ్చి తగలాలి. వ అనేది దంత్యోష్ట్యం. ఇది ఒక చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్
వీటి నుంచి కూడా బిట్లు గత ప్రీవియస్ పేపర్లో కూడా చాలా అడిగారు, చాలా సెషన్స్లో వీటి నుంచి బిట్లు రావడం జరిగింది. కంపల్సరీగా ఇవన్నీ ఒక్కసారి బాగా చూసుకోండి. మీకు రెఫరెన్స్ కోసం మీ 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ 24వ పేజీలో కూడా ఇచ్చాడు. అందరూ బాగా అబ్జర్వ్ చేసి బాగా చూసి చదవండి. అండ్ నిన్న మా స్నేహితుడు ఒకరు నిన్న జరిగినటువంటి వీడియో క్లాస్లో ఒక చిన్న సందేహాన్ని అడిగారు. అదేంటంటే క్ష సోదర వర్ణమాలలో క్ష ఎందుకు రాయలేదు అనే సందేహాన్ని అడిగారు. ఎందుకు రాయలేదంటే అదొక సంయుక్తాక్షరం, 2 హల్లులు కలిసి వచ్చినటువంటివి కాబట్టి సంయుక్తాక్షరం. అందుకని దీన్ని నేను హల్లుల్లో రాయలేదు. ఇది వ్యాకరణకారులందరూ చెప్పిన మాట అన్నమాట. ఇలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. మరిన్ని క్లాసుల కోసం, మరిన్ని సందేహాలు సలహాల కోసం మా వాట్సాప్ని ఖచ్చితంగా లాగిన్ లింక్ని తీసుకోండి.